డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ కంపల్సరీ అయిపోయింది. బాగా వస్తున్నారు. స్టేకింగ్ చేస్తే దిగుబడి బాగా వస్తుంది. మనకి మదనపల్లి ఏరియా అంతా కూడా స్టేకింగ్ ఉంటుంది. వెరీ చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. మెల్లిగా మెల్లిగా చిన్నగానే బాగా కష్టపడ్డాం. అర్థమవుతాం నాకు. చాలా సిస్టమేటిక్గా చేశారు. రెండో కాపు సార్ అది చెట్టు ఫస్ట్ పోల్ అయిపోయింది. అచ్చా, రెండో పంట. సార్ ఈ చామంతి చచ్చిపోయింది సార్. ఎర్రగడలు వేసినా, ఎర్రగడలు అయిపోయి మళ్ళీ ఈ చామంతి వేసినాం. ఈ చింతలు సస్తాయి సార్. సార్ పొలం మొక్కలు సార్ చాలా మొక్కు వచ్చి రూపాయన్నరతో తీసుకొచ్చాం సార్. దీన్ని సార్ అంటే నమస్కారం. ఐటీ నువ్వు ఐటీ చేసావా? ఏం చేసావా? ట్రిపుల్ సార్. ఓకే, ఇది కూడా రాసుకొని వీళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకుంటే డైరెక్ట్గా పెట్టించారు వర్కౌట్ చేయండి. నువ్వేంటా? ఎన్ని ఉంటాయి? 100 ఉన్నాయి. దానికి ఎంతమందిని పెట్టుకొని చూసుకుంటావు? నేను ఒక్కనే సార్. గొర్రెలు కూడా ఇంటి దగ్గర ఉంటాయా? బయట తీసుకెళ్తావా? బయట తీసుకుంటా సార్. బయట కూడా తీసుకెళ్తావు. ఇప్పుడు ఇంటి దగ్గరనే మేపుకునే అవకాశాలు వచ్చాయి కదా, దానికి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంటారు. వస్తారు సార్, ఖర్చు ఎక్కువ అవుతుంది. దేనికంటే అది కొంత పొలం కడప కింద అధికారులు తిప్పి పెట్టాను సార్. మిగులు భూములు చెప్పారు. చాలా బాగా అనుభవాలు వచ్చాయి నాకు. ఇవన్నీ పెట్టుకొని ఎట్లా చేయాలి వర్కౌట్ చేయాలి కరెక్ట్గా. రెండో పంట సార్. రెండో పంట. ఇదంతా ఏం చేస్తారు? మళ్ళా మల్చింగ్ చేస్తున్నారా? మళ్ళా నెక్స్ట్ పంటకు బాగా ఎక్కడ వేస్ట్ కావడం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? డ్రిల్లింగ్ సార్. మళ్ళీ డ్రిల్లింగ్ ట్రాక్టర్ తో డ్రిల్లింగ్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అవుతుంది సార్. దాన్ని మళ్ళా అట్నే మళ్ళీ డ్రిల్లింగ్ చేస్తే భూమిలోనే ఏది వేస్ట్ కావడం, ఏది ఒకటిగానే వేస్ట్ కాదు సార్. ఆకుతో సహా ఇది ఎండగాలి ఇది కన్నా డీకంపోజర్గా ఇది అయిపోతుంది సార్ భూమిలో. అన్ని కూడా మల్చింగ్ చేసి కరెక్ట్గా చేసి అవుతుంది సార్. ఇదే డీకంపోజర్ కొడితే పొలం మీద అట్టే కుంగిపోతుంది. చాలా బాగా వేస్ట్ కంపోజర్. వెరీ ఇంట్రెస్టింగ్. మీకు అగ్రికల్చర్ వేస్ట్ని మల్చింగ్ చేస్తే లాభమా, లేకపోతే సర్క్యులర్ ఎకానమీలో కన్వర్ట్ చేస్తే లాభమా? మనకు అంత ఇది దీంట్లోనైతేనే బాగా చూద్దాం. మా అమ్మాయి సార్ మీతో ఇంతకుముందు కలిసాను సార్. స్పోర్ట్స్లో సార్ అమ్మాయి. ఓకే, నేషనల్ ప్లేయర్స్ అమ్మాయి. ఏంటమ్మా ఇక్కడ ఏంటమ్మా ఇది కొడతారా? సార్ మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. 20 లక్షలు అప్పు చేసుకున్నాం. నా కొడుకు జాబ్ లేదు సార్. ఏం చదువుకున్నాడమ్మా? బీటెక్ మెకానికల్. ఓకే, నువ్వు ఒకసారి డీటెయిల్స్ చెప్తా. ఆడదాం.
సార్ 83%. 83%. నేను కరెక్ట్ చెప్తాను, ఒకసారి కలువు చేపిస్తాను అక్కడ. ఓకే మనీ పెట్టిస్తాను. చూడండి సార్, ఇద్దరు పెట్టిద్దాం. మొక్కలు తీసుకురా సార్, దాన్ని నాటారు. కొబ్బరికాయ ఇది కింద పెట్టాలి. ఇది ఒకటి మొక్క సార్ చామంతి ఒక అన్ని ఊరికి పెట్టించిన ఒకటి ఒక్కొక్కటి పెట్టాను. మట్టి రాయి చోటి టిష్యూ కల్చర్ సార్. రాయికోట. ఇది మీరు మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నాం? కొంచెం క్లైమేట్ ఇక్కడ ఇప్పుడైతే చేయగలవచ్చు సార్. ఈ ఎండాకాలం మనకు చెట్టు కాదు, ఉడుకుంటుంది కాబట్టి చెట్టు కాదు. ఒకప్పుడు మొద్దులు నడతాను. అంటే ఇంకా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం, ఇక్కడ వాటర్ తీసుకురావడం. ఇది అడవి ఏరియా కదా. ఆ పక్కన ఫారెస్ట్ ఏరియా అంతా కూడా మీరు ట్రెంచెస్ ఉన్నాయా? ఇదంతా అయిపోయింది దాన్ని కొంచెం హోంవర్క్ చేయాలి. ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పండి సార్. ఇది ఫసల్ అని ఈ హైపర్ లోకల్ డేటా సార్. దే హ్యావ్ దిస్ సెన్సార్, మల్టీ సెన్సార్స్ స్టార్టింగ్ విత్ విండ్ నుంచి అన్నీ ఉన్నాయి. చెప్పండి ఏమేమి ఉన్నాయి సార్. ఇది ఐఓటీ బేస్డ్ డివైస్ సార్. మనకి ఇందులో వెదర్ స్టేషన్ ఉంది సార్. వెదర్ స్టేషన్లో విండ్ డైరెక్షన్ అండ్ విండ్ స్పీడ్ సార్. దాని తర్వాత యానిమోమీటర్ ఉంది సార్, రెయిన్ఫాల్ అలర్ట్స్, రెయిన్ఫాల్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇది సోలార్ ప్యానల్ సార్. దీనికి ఎలాంటి ఎక్స్టర్నల్ పవర్ సప్లై అవసరం లేదు. 3 months వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇది 80 HP సెన్సర్ సార్. అంటే ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ ఎయిర్ ప్రెషర్ సెన్సర్. ఇది ఆర్టిఫిషియల్ లీఫ్ వెట్నెస్ సెన్సర్ సార్. అంటే మన లీఫ్ మీద ఎంత తేమ శాతం ఉందనేది మనకు మొబైల్ త్రూ యాప్ చూసుకోవచ్చు. దాని తర్వాత మనకు 3 సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ ఉన్నాయి సార్. అంటే 2 సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్, ఒకటి సాయిల్ టెంపరేచర్ సెన్సర్. సాయిల్ ప్రైమరీ సెన్సర్ అండ్ సెకండరీ సెన్సర్. మన ప్రతి ఒక్క క్రాప్ని బట్టి ఆ డెప్త్ అనేది వేరే అవుతుంది. ఒక్కొక్క క్రాప్కి మన రూట్ ఇనిషియేషన్స్ని బట్టి మనం డెప్త్లో ఇన్బిల్డ్ చేస్తాము. దీని ద్వారా మనకు పర్టికులర్గా ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసం ఫార్మర్కి యూజ్ అవుతుంది సార్. ఇది వాల్యూమెట్రిక్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఇస్తాం మనము. డ్రిప్ నుంచి దాని యొక్క డిశ్చార్జ్ రేట్ని బట్టి మనకు 1 hourలో ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ మనము రిలీజ్ చేయాలనేది మనకు వాల్యూమెట్రిక్ అలర్ట్స్ ఫార్మర్కి ఇస్తుంది. ఇది ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసము. యాజ్ వెల్ యాజ్ ఈ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అండ్ ఈ డేటాని యూజ్ చేసుకొని ఫార్మర్కి పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్ ఇస్తుంది సార్ ఫార్మర్కి ముందే. ఇది ఎంత ఏరియా పనిచేస్తుంది? ఇది సార్ దీంట్లో 2 types ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి సార్. ఇది కంప్లీట్ మెయిన్ యూనిట్ అంటారు, ఇంక్లూడింగ్ ఆల్ 12 types ఆఫ్ సెన్సర్. ఇది 2.5 to 3 acres వరకు కవర్ చేస్తుంది సింగిల్ క్రాప్కి. అంటే సేమ్ క్రాప్ ఉండాలి సార్. క్రాప్ స్పెసిఫిక్ అండ్ స్టేజ్ స్పెసిఫిక్. ఇది స్టేజ్ వైజ్గా మనకు పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్, న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఫార్మర్కి ఇస్తుంది. ఇంకోటి సార్ సాయిల్ మాయిశ్చర్ యూనిట్. సాయిల్ మాయిశ్చర్ యూనిట్ అంటే ఓన్లీ ఫర్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసము హార్టికల్చరల్ క్రాప్స్లో. అది ఆల్మోస్ట్ మనం 5 to 10 acres వరకు కవర్ చేసుకోవచ్చు దీనికి అటాచ్ చేసుకొని. సో ఇది ఓవరాల్గా కంప్లీట్ డివైస్. ఇందులో మనకు లక్స్ సెన్సర్ కూడా ఉంటుంది సార్. ఇది టు క్యాలిక్యులేట్ ది సోలార్ ఇంటెన్సిటీ అండ్ వాట్ ఈస్ ది నెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ ఫైనాన్షియల్లీ? సార్ దీంట్లో 3 benefits సార్. ఒకటి ఇరిగేషన్ మేనేజ్మెంట్, దాని తర్వాత పెస్ట్ అండ్ డిసీజ్ రిడక్షన్, దాని తర్వాత సార్ మనకు కంప్లీట్గా న్యూట్రియంట్ మేనేజ్మెంట్. ఈ 3 మేజర్ అది ఎంత లాభం వస్తుంది నెట్ బెనిఫిట్ అంటే సార్ ఆల్మోస్ట్ ఫైనాన్షియల్గా? టెక్నాలజీ ఆల్వేస్ ఉపయోగపడేది బెనిఫిట్ రావాలి. ఎస్ సార్. ఒకటి ఆర్గానిక్ హెల్త్, ఎస్ 2 ఫైనాన్షియల్. ఎస్ సార్. 2 వస్తేనే బ్రేక్ త్రూ వస్తుంది. ఎస్ సార్. ఇట్ షుడ్ నాట్ బి వైట్ ఎలిఫెంట్, నాట్ ఎ ఫ్యాన్సీ. సో ఇందులో మనకు అంటే నెట్ బెనిఫిట్ అంటే ఇందులో ఒకటి వాటర్ కన్జంప్షన్ అనేది హెవీ వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది సార్. ఇంకోటి ఇది ఎక్సెస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఎక్సెస్ ఆఫ్ పెస్టిసైడ్ యూజెస్ తగ్గుతుంది. అందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరేమైనా డెమాన్ పైలట్ చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమైనా వచ్చిందా? అంటే ఒక రిజల్ట్ ఇన్ని చేసాం ఒక స్కేల్లో సార్, ఇంత లాభం అని. లాభం అంటే ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇన్స్టాలేషన్ చేశారు. ఇన్స్టాలేషన్స్ ఆల్మోస్ట్ సార్ రీసెంట్లీ మనం
ఇంక్లూడింగ్ కేవీకే బారామతి శరత్ పవార్ సార్ తీసుకున్న డివైజెస్తో పాటు టోటల్ 16,000 డివైజెస్ చేసాం సార్ మహారాష్ట్రలో. 16,000 చేశారు. 16,000 పాన్ ఇండియాలో. వాట్ ఈస్ ది ఇంపాక్ట్? సార్ ఇది సార్ మన 2 పంటల్లో రైతులు చాలా కామన్గా వాడుతున్నారు సార్. ఇది ఒకటి పొమోగ్రనేట్ ఫార్మర్ సార్, రెండోది బనానా ఫార్మర్ సార్. ఇదేంటంటే సార్ అది ప్రొడక్షన్ లోకల్ ఏరియాలో చాలా శ్రీనివాస్ చెప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు POC చేపిస్తాం సార్, చేపించండి. అది మాట్లాడుతుంది. ఎస్ ఆల్ టెక్నాలజీస్. సైడ్ ఎక్స్పెన్షన్. సార్ ఇది సోలార్ కోల్డ్ రూమ్ సార్. స్టార్టింగ్ మోడల్ 2 మెట్రిక్ టన్స్ నుంచి 5 టన్స్, 10 టన్స్, 20 టన్స్, 30 టన్స్ సోలార్ కోల్డ్ రూమ్ సార్. విత్ బ్యాకప్ 24 hours బ్యాకప్ అవుతుంది సార్. హైబ్రిడ్ టెక్నాలజీ. టెంపరేచర్ రేంజ్ వచ్చేసి 4 to 15 degrees మెయింటైన్ అవుతుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ స్టోరేజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సార్. హైబ్రిడ్ టెక్నాలజీ. మనం ఈవెన్ రైనీ సీజన్లో మనం పవర్తో కూడా రన్ చేసుకోవచ్చు సార్. కంప్లీట్ సోలార్ పెట్టినరికి దీనికి కూలర్ The subsea cooler is they have a technology sir. అందులో just they pour water, evaporation తోటి కూలింగ్. వీళ్ళకి సోలార్ ఎనర్జీ విత్ బ్యాటరీ లెస్ బ్యాకప్ సార్. ఇది ఓవరాల్ ఆపరేషన్ అఫెక్షన్ కెపాసిటీలో ఏం చూస్తాం అంటే ఇంకా డీటెయిల్స్ ఐ విల్ షేర్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్కి బాగా ఎఫెక్టివ్. స్మాల్ ఇప్పుడు ఫార్మర్ లెవెల్లో బెనిఫిట్ చాలా ఉంది. చామంతి ఉంది. ఎంత కాస్ట్ అవుతుంది సార్? ఇది టన్నుకి 50,000 అవుతుంది. అందుకే 50,000. ఈ ఎన్నేళ్ళు వస్తుంది? ఎంత? 10 tons అయితే 5 లక్షలు. సో మేము AI ఫర్ అగ్రికల్చర్ పైన వర్క్ చేస్తాం సార్. సో ఎక్కడెక్కడ ఎట్లా పంటలు లైక్ రైట్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ టు ప్లాట్ లెవెల్ వీ విల్ గివ్ అనాలిసిస్ సార్. హౌ ద క్రాప్స్ ఆర్ బిహేవింగ్, క్రాప్ హెల్త్, ఈల్డ్ ఎస్టిమేషన్ ఇవి అన్నీ ఇస్తాం. సో ఇంతకుముందు గవర్నమెంట్తో వీ హ్యావ్ బీన్ వర్క్. ఓపిఎం, ఇల్లీగల్ ఓపిఎం డిటెక్షన్ పైన కూడా వీ హ్యావ్ వర్క్. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ డెమాన్స్ట్రేషన్ పెట్టి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పెట్టి వాళ్ళు ఏమైనా ఫర్దర్ రీసెర్చ్ చేసి వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. దానికి కొంత ఫండ్ పెట్టి విల్ డూ సంథింగ్. దిస్ ఇస్ అ గుడ్ కంపెనీ సార్. క్రాపిన్ ఫండెడ్ బై లైక్ గూగుల్ ఈజ్ అవర్ ఇన్వెస్టర్ సార్, వన్ ఆఫ్ ద కోర్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఎంతవరకు మీరు స్కేలింగ్ చేయగలిగారు? ఇప్పుడు 103 కంట్రీస్లో ఉంది సార్. 15 years నుంచి ఉంది కంపెనీ. వీఆర్ వన్ ఆఫ్ ద రిజిస్టర్ వెండర్ ఫర్ MNCs. ఇప్పుడు ఏమేమి వెళ్తున్నారు దీంట్లో మీరు? కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ ఫీల్డ్ అండ్ అదర్ క్రాప్స్కి మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. అసలు అగ్రికల్చర్ ల్యాండా కాదా, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎలా పండుతుంది, లాస్ట్ 10 yearsలో ఎలా ఉంది, ఈ కంప్లీట్ ట్రెండ్స్ ఇస్తాం సార్. అంటే దే ఆర్ ఆల్సో యూజింగ్ ద సేమ్ సెంటినల్ అండ్ our satellites. The thing is that the algorithms they have algorithms is something the more robust. మేము అరౌండ్ 10,000 plus క్రాప్స్లో వర్క్ చేసిన డేటాబేస్ ఉంది. వీ హ్యావ్ సైంటిస్ట్ సార్. సో మా కంపెనీ బెంగళూరు బేస్డ్ అవుతుంది సార్. హైదరాబాద్లో కూడా మన యూనిట్ ఉంది, హైటెక్ సిటీలో. కొంచెం ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ. డెమాన్స్ట్రేషన్ పెట్టారా? జీవామృతం న్యాచురల్ ఫార్మింగ్ సార్. ఫార్మర్కి ఈ ఇన్పుట్స్ అందుబాటులో లేవు సార్. ఎవరికి వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవాలి సార్. ನಾವು ఇప్పుడు SHGs ద్వారా ఈ కషాయాలు వాళ్ళ మీరు ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు? మన్నిటికి కావాల్సినంత ఒక గ్రూప్ ఎంత ఎంత వైబిలిటీ ఎంతవరకు చేయగలుగుతున్నారు? 100 మెంబర్స్ ఇవ్వగలుగుతాం సార్. ఏమ్మా? 100 మెంబర్స్కి 100 మెంబర్స్ వరకు సరిపడే చేయగలుగుతారు. మీరు ఎంతమంది చేస్తారు? మేము నలుగురం చేస్తాం సార్. నలుగురు చేసి 100 మంది కంటే ఎన్ని ఎకరాలకి? వాళ్ళ ఉండే ఎకరాస్ బట్టి ఉంటుంది సార్. కాబట్టి ఒక రఫ్గా 100 ఎకరాల వరకు తయారు చేయగలుగుతారా? ఉంటుంది సార్. అప్పుడు మొత్తం మీరే ప్రొక్యూర్ చేసి మీరే చేసి అవన్నీ తీసుకొచ్చి ఇన్పుట్స్ అన్నీ ఇస్తాం. మనము స్ప్రేయింగ్ చేసిన తర్వాత వెళ్ళి క్రాప్స్ను మనం అబ్జర్వేషన్ చేస్తాం సార్. ఎట్లా ఏ విధంగా ఇది గ్రోతింగ్ ఉందా, ఏమన్నా దీనికి ఏమన్నా పెస్ట్ అటాక్ అయిందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది అన్నీ మనం ఇది లింక్ పెట్టి MSME లింక్ పెట్టి డాక్రా ఉమెన్ని దీనికి విజయ్ కుమార్ ఎట్లా చేస్తుంటాడు సార్. యాక్చువల్గా ఇది మన అందులోదే సార్, మన APCNF లోనే BRC సార్. ఎంతవరకు చేయగలుగుతున్నారు దీన్ని డాక్యుమెంటేషన్ చేసి నాకు చెప్పండి, కంప్యూటరైజ్ చేసి. ఓకే, థ్యాంక్ యూ.